వాడు ఊపిరి పీలుస్తూ ఉంటే ఆ వేడిగాలి మనల్ని కాలుస్తూ ఉంటుంది. అది వీలైనంత త్వరగా చల్లబడిపోవాలి. నేనింకోసారి ఫోన్ చేసేలోపు తేజస్ చచ్చిపోవాలి. నేనన్నది అర్థమైందనుకుంటాను. తేజస్ని చంపేస్తారా? ముందు కర్ణకి ఈ విషయం చెప్పాలి. తేజస్కి ఏం కాకూడదు. ఎవరికి? నీ ప్రియమైన కర్ణక? ఏయ్, నొప్పిగా ఉందండి, వదలండి. నన్నంత మొద్దుననుకున్నావా? ఏమీ తెలియని మూర్ఖుణ్ణనుకుంటున్నావా నన్ను? నువ్వు ఇక్కడ్నుంచి అక్కడికి అన్నీ చేరవేస్తూ ఉంటే నాకేమీ తెలియదనుకుంటున్నావా? నన్ను ఎదిరిస్తే ఏమవుతుందో చూపిస్తాను నీకు. వదలండి అమ్మా. నీ గొంతుకకి తాళి కట్టిన చెయ్యే నిన్ను గొంతు నొక్కి చంపాలని ఉంటే ఎవ్వరూ అది తప్పించలేరు. నువ్వు ఆ కర్ణ చావుని చూసి కళ్ళ నిండా నింపుకోవాలని ఊరికే ఉన్నానంతే. కాని నువ్వు నా ఆశ నెరవేర్చేలా కనిపించట్లేదు. నిత్య, ముందు తేజస్ దొరకని. పదండి వెళ్దాం. ఏమైనా కానీ నిత్యని ఒకసారి మీట్ అయి మాట్లాడాలి. మీరెందుకు బాగా స్ట్రెస్ అవుతున్నారు? కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం, సీట్ బెల్ట్ పెడుతున్నాను. ఒక్క నిమిషం, కంటి దగ్గర ఏదో ఉంది, చూస్తున్నాను. సార్, అందులో వాటర్ బాటిల్ ఉంది, ఇస్తారా? అదే తేజస్ కదా? తేజస్, ఆగు! తేజస్, తేజస్! ఏమైంది? అక్కడ కారులో తేజస్, తేజస్! నా కోసం ఎంత శ్రమ పడిపోతున్నావు చిన్ని. అంత ఇబ్బంది పడకూడదు. నిధి,
మొగుడు పెళ్ళాలు ముద్దుగా మాట్లాడుకుందాం అనుకుంటేనే ఇలా ఎవరో ఒకరు సారీ సార్, మీరున్నారని తెలీదు. సారీ అడగాల్సింది ఏం లేదమ్మా. మొగుడు పెళ్ళం మధ్య ఇలాంటివేవో జరుగుతూనే ఉంటాయి చివరిదాకా. ఇదంతా మీకు పెద్ద విషయంగా అనిపించవచ్చు, కానీ మాకలా కాదు. అవునా మాలతి? కాదమ్మా, ఏదైనా మాట్లాడాలా? అయ్యో, నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. బామ్మ పిలుస్తున్నారు. అంటే లక్ష్మీ బామ్మ ఆంటీని పిలుస్తున్నారు. నేను డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసాను. సారీ సార్, నేను వెళ్తాను, మీరు రండమ్మా. పాపం పిచ్చిది, నమ్మేసింది. ఏమండి, ఏం చేస్తున్నారు? అతి బుద్ధి చూపించకు నువ్వు. ఇంకెప్పుడైనా తెలివితేటలు చూపించావనుకో, నేను చలాకీతనం చూపించాల్సి వస్తుంది. పులికి పిల్లని నోటితో కరుచుకెళ్లడము వచ్చు, అలాగే వేటని చీల్చడం కూడా వచ్చు. పులి నోటికి నువ్వు చిక్కి వేటని చిక్కుకునేలా చెయ్యకు. నిత్య, నిత్య, ఒంటి మీద స్పృహ లేకుండా పరిగెడుతున్నారు. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? కళ్ళెదురుగా ఏముందో కూడా కనిపించట్లేదు. కొంచెం ఆగండి, నిదానంగా ఉండండి. నేను చేస్తే మీకేంటి ప్రాబ్లం? అక్కడ తేజస్ వెళ్తున్నాడని అరుస్తుంటే మిస్ అయిపోతాడు. వదలండి. అరే, మీరేం మాట్లాడకండి. అలాగని ప్రాణాన్ని అపాయంలో పెట్టుకుంటారా? అవును, నా ప్రాణం నాకు లెక్కలేదు. అతను నాపి నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయాడో అడగాలి. దయచేసి అడ్డం రాకండి. నేను చేస్తే మీకు బాధ తప్పుతుంది అనుకోండి. తేజస్, ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. దయచేసి నా గురించి ఆలోచించడం మానేయండి కర్ణ. నేను కేర్ చూపిస్తుంది మీ మీద కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డ మీద.